నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలుగుదేశం సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, యాక్చువల్గా వివేకానంద హత్య కేసు అనేది 7.5 years అయిపోయింది. అందులో సాక్షులు కూడా ఒక్కొక్కరు చనిపోతున్నారా, బట్ అది ఎలా జరుగుతుందో తెలియదు. బట్ సాక్షులు ఆల్మోస్ట్ కూడా లేరు. అయితే ఇప్పుడు సడన్గా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్న హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో, కడప ఇలాంటి జిల్లాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి సోదాలు నిర్వహిస్తుంది. అంటే ఇంత సడన్గా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది అంటే ఏమైనా ఇంపార్టెంట్ క్లూ దొరికిందంటారా? మనీ లాండరింగ్ ఇష్యూలో అని చెప్పేసి ఈడీ వచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే వైసీపీ వాళ్ళు ఏం చెబుతున్నారు? నిన్న ఏపీ ప్రెస్ మీట్ పెట్టాడు జగన్. అయితే అందులో ఛాలెంజ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారిని, రండి డిఎస్సి మీద చూసుకుందామని అన్నారు కదా. సో అందుకని అది పగబట్టి చంద్రబాబు గారు ఈడీ సోదాలకి జగన్ మీదకు పంపించారు అని చెప్పేసి వాళ్ళు ఇలా రివర్స్లో మాట మారుస్తున్నారు. సో అసలు ఏది వాస్తవం అంటారు? ఇది ఏమన్నా కొత్త? చంద్రబాబు నాయుడు గారు పగబట్టేది మీరు మీ మాటల్లో చెప్పారు కదా, 7.5 సంవత్సరాల పైగా అయింది ఈ మర్డర్ జరిగి, ఇంకా సిబిఐ విచారణ పూర్తి చేసామన్నారు. కానీ సిబిఐ విచారణ ఇటీవల పూర్తి చేసామన్నారు. అది సాగదీస్తా విచారణ పూర్తి చేసామని సిబిఐ చెప్పింది. ఈడీ రంగప్రవేశం చేసింది. అంటే దర్యాప్తులో చివరి దశలో ఈడీ ఇలాంటి కీలకమైన విషయాల్లో అనేక కేసుల్లో చివరిలో రంగప్రవేశం చేయడం అనేది అనేక సందర్భాల్లో జరిగింది. అందులో భాగంగానే ఈసారి కూడా ఈడీ ఇదేమీ అనూహ్యమైన ఇది కాదు. మామూలుగా ఈడీ అనేది మనీ లాండరింగ్ విషయాలు, హవాలా విషయాలు, కిడ్ ప్రోకో విషయాలు, ఇలాంటి విషయాల్లో ఈడీ రంగప్రవేశం చేస్తుంది. మిగతా విషయాల్లో సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. సిబిఐ దర్యాప్తు పూర్తి చేశామని చెప్పారు, అది పూర్తిగా నిగ్గు తేల్చలేదు. అందువల్ల ఈడీ రంగప్రవేశం చేసింది. అంటే ఈడీ అనేది క్లైమాక్స్లోనే ఈడీ ఎప్పుడు రంగప్రవేశం చేస్తుంది. అనేక సందర్భాలు, అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి. పోతే ఈరోజు నిద్రలేసేటప్పటికి లోకం ఈడీ రైట్స్ వేకుంద్రావు నుంచి ఇప్పుడు కడప జిల్లాలో ఒక 4 ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంలో 6 ప్రాంతాల్లో, మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తుందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. పోతే ఎందుకు ఈడీ దాడులు చేసింది? కిరాతకంగా మర్డర్ చేశారు వివేకానంద రెడ్డి గారిని. అది ఆ మర్డరు కిరాతకంగా ఒక పౌరుని చేసిన పెద్ద తప్పు, పెద్ద నేరం. అందులో ఆయన పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా పనిచేశాడు, అదేవిధంగా మంత్రిగా పనిచేశాడు, మరి కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. పైగా సౌమ్యుడిగా పేరుంది. మరి ఒక పెద్ద ఉద్దండుడైన రాజకీయవేత్తగా ఆ ప్రాంతంలో ఆయన పేరుంది. మరి అలాంటి కేసుని క్షుణ్ణంగా పరిశోధన చేయాలన్నా పర్లేదు. అసలు ఈ మర్డర్ ఎందుకు జరిగింది, ఎవరు జరిపించారు, ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, పోతే వాళ్ళు మర్డర్ చేయడానికి వాడినటువంటి పరికరాలు ఏంటి, అది ఏ రోజు ఎన్ని గంటలకు జరిగింది మర్డరు, పోతే ఆ మర్డర్ సమయంలో ఉపయోగించినటువంటి పరికరాలు ఏంటి, పోతే ఆ మర్డరు సహజసిద్ధంగా కక్షతో చేసిన మర్డరా, కక్ష పెట్టుకొని అక్కడున్న స్థానికులనే కాకుండా కిరాయి ముఠాలని సుఫారీ ఇచ్చి, అదేవిధంగా మర్డర్స్కి సంబంధించి అడ్వాన్సులు ఇచ్చి, పోతే అడ్వాన్సులు ఇస్తే ఎంతమందికి ఇచ్చారు, ఎవరెవరు అందులో పాల్గొన్నారు, మొత్తం అసలు ఈ సుఫారీ ఎన్ని కోట్లకు మాట్లాడుకున్నారు, పోతే ఇందులో ఎంత ముట్టాయి, ఎవరెవరికి ముట్టాయి, పోతే అవి ఏ రూపంలో ముట్టాయి, పోతే అవి ఎక్కడ ముట్టాయి, ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈ హంతక బ్యాచ్కి, వీటన్నిటి మీద క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో పరిశోధన చేస్తూ ఇంట్రాగేషన్ చేయడం, ఒకటి ఆధారాలు సేకరించడం ఈరోజు రైడ్స్లో అంతర్భాగం. పోతే ఇప్పటికే మనకి షేక్ దస్తగిరి, అదేవిధంగా ఉమాశంకర్ రెడ్డి, అదేవిధంగా సునీల్ యాదవ్, వీళ్ళందరూ ఈ యొక్క కాన్స్పిరసీలో, ఈ కుట్రలో భాగస్వాములు ఇంకా చాలామంది ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి, అదేవిధంగా శివశంకర్ రెడ్డి, అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు. మీరు అన్నట్లు కొంతమంది సాక్షులు చనిపోయారు, అయినా ప్రధాన సాక్షులు చాలామంది ఉన్నారు. సాక్షులుగా కాకుండా హంతకముఠా ఉన్నారు. ఇప్పుడు ఇది 40 కోట్లకి వివేకా మర్డర్ చేస్తే 40 కోట్ల రూపాయలు ఇచ్చేటట్టు ఒప్పందం జరిగినట్లు మనకు వార్తలు ఉన్నాయి. ఈ 40 కోట్లలో 1 కోటి రూపాయలు దస్తగిరికి ముందుగా చెల్లించేటట్టు. సరే, దస్తగిరికి ఏ అకౌంట్ నుంచి బదిలీ అయినాయి, ఏ తేదీని బదిలీ అయినాయి,
పోతే అడ్వాన్స్ ఇచ్చిన డబ్బు దస్తగిరి ఎక్కడ డ్రా చేశాడు, ఎలా డ్రా చేశాడు, ఆ డబ్బు ఏం చేశాడు. అదేవిధంగా ఉమాశంకర్ రెడ్డి, అదేవిధంగా సునీల్ యాదవ్, వీళ్ళందరికీ ఎవరెవరికి అడ్వాన్సులు ఎంతో అందాయి, ఏ రూపంలో అందాయి, ఎన్నో తేదీ అందాయి, ఎక్కడ డ్రా చేశారు, ఎవరి అకౌంట్ నుంచి బదిలీ అయ్యాయని ప్రధాన అంశాలు ఇక్కడ. ఆ 40 కోట్లు తర్వాత మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళకి ఇస్తామన్న అమౌంట్ ఎంతవరకు ఇచ్చారు, ఇస్తే అవి ఏ అకౌంట్లో నుంచి వచ్చాయి, ఎవరు ఈ ట్రాన్స్ఫర్ చేశారు, ఈ కూపీ లాగడానికి చివరిగా పాశుపతాస్త్రంలాగా ఈడీ ఎంటర్ అయింది. అందులో చంద్రబాబు నాయుడు కక్ష ఉంది. అది రాజశేఖర రెడ్డి సొంత స్వయాన తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి. పైగా వాళ్ళ ఇప్పుడు రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి అన్యోన్యంగా ఉన్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే పుత్రరత్నం జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఈ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన చేత రాజీనామా చేయించి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వివేకానంద రెడ్డి స్థానంలో తాను పోటీ చేయాలని చెప్పేసి ఇంట్లో గొడవలు సృష్టించింది మరి జగన్మోహన్ రెడ్డి కాదా. ఆ తర్వాత బాబాయిని అప్పటి నుంచి టార్చర్ చేస్తూ బాబాయి మీద దూకింది, బాబాయిని కొట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా. ఇవన్నీ వెనక్కి తిరిగి సింహాలోకనం చేసుకుంటే ఆనాటి మీడియాలో ఏమేమి వార్తలు వచ్చాయని బోధపడతాం. అట్లాగే తర్వాత బాబాయిని ఆ తర్వాత బాబాయ్ కాంగ్రెస్లోకి పోయాడు. కాంగ్రెస్లోనే ఉన్నాడు, ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లోనే మూసింది. మరి బాబాయ్ కాంగ్రెస్ని వదిలిపెట్టి తనతో ప్రయాణించలేదు అనే కోపం ఒక పక్క. మరో పక్క ఈరోజు ఎవరి ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయో అందులో కీలక పాత్రధారి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టడానికి అవినాష్ రెడ్డి స్థానంలో తాను ఉండాలని బాబాయ్ ప్రయత్నిస్తే అడ్డు తొలగించుకోవడంలో ఈ కుట్ర ప్రయత్నం జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. అది వాస్తవం కాదా? మరి ఇప్పుడు 3 సార్లు అవినాష్ రెడ్డి గెలిచాడు. మొదటిసారి వివేకానంద రెడ్డిని తప్పిస్తే అవినాష్ రెడ్డికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పే నేరపూరితమైన కుట్ర జరిగిందనేది ఇక్కడ ప్రధానమైన అభియోగం. ఇందులో భారతీరెడ్డి హస్తం తీవ్రంగా ఉంది. అదేవిధంగా అవినాష్ రెడ్డి ఫాదరు ఎర్రగంగారెడ్డి అంటే ఎవరో కాదు, రక్తచందనం స్మగ్లర్. అట్లాగే ఈ ఉమాశంకర్ రెడ్డి, అట్లాగే ఈ సునీల్ యాదవ్, ఈ తదితరులంతా ఈ యొక్క కుట్ర కోణంలో దాగి ఉన్న పాత్రలు. ఈ సందర్భంగా మరి ఇప్పుడు ఇన్నాళ్ళుగా 7.5 సంవత్సరాలుగా సిబిఐ ఎన్ని దర్యాప్తు చేసిన తర్వాత ఫైనల్గా క్లైమాక్స్లో ఈడీ రంగంలో దిగి పూర్తి స్థాయిలో ముందుగా నేను చెప్పినట్లు మైక్రో లెవెల్లో అపరాధ పరిశోధన చేసి నేరస్తులు ఎవరు నిర్ధారించడానికి, పోతే ఇంకా పత్రాలు ఏమైనా హార్డ్ డిస్క్ లాంటివి ఉంటే వాటన్నిటిని స్వాధీనం చేసుకొని తద్వారా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ జరిపించి ఈడీ తన కర్తవ్యం చక్కగా నిర్వర్తించిందని ప్రజల మన్ననలు అందుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం. ఈ సందర్భాన్ని ఈడీ ఉపయోగించుకొని పోతే ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా న్యాయస్థానాలకి ఈడీ సోదాల్లో లభించిన ఆధారాలు వీటన్నిటిని న్యాయస్థానాలలో ఫైల్ చేసేటప్పుడు న్యాయస్థానాలు కూడా సత్వరమే న్యాయం జరగకపోతే ప్రజల అవిశ్వాసానికి ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు కూడా గురవుతాయి. ప్రజలు న్యాయం ఆలస్యమయ్యే కొద్దీ ప్రజల్లో అనుమానాలు తలెత్తాయి. కాబట్టి ఈడీ అయినా న్యాయస్థానాలైనా సత్వరమే ఈ కేసుని క్లోజ్ చేయడానికి, పోతే న్యాయం జరిగేదానికి, హత్య ఎవరు చేశారనేది ముద్దాయిల్ని పేర్కొని, పోతే ఈ సుఫారీ డబ్బులంతా ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారు, ఇవన్నీ ఎక్కడికి తరలిచ్చారు, మనీ లాండరింగ్ ఎన్ని కోట్లు, ఇప్పటికి 5 కోట్ల దాకా మనీ లాండరింగ్ జరిగినట్టు తెలుస్తుంది. సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు ఏదైతే ఆయన హత్య జరిగిన వెంటనే నెక్స్ట్ డే 5 o'clockకి ఫస్ట్ తెలిసింది భారతిరెడ్డి గారికి. అయితే ఇప్పుడు ఈడీ మొదట వాళ్ళ ఇంటికి కదా వెళ్ళాలి. ఇప్పుడు మరి వాళ్ళ ఇంటి మీద కూడా ఈడీ విచారణ జరుగుతుందంటారా? అది ఈడీ తీసుకోవాల్సిన నిర్ణయం. ఈడీ ఇప్పుడు మీకే తెలిసినప్పుడు ఈడీకి ఎందుకు తెలియదు? పరిశోధనలో అగ్రగామి తాంబూలం ఈడీది కదా. సిబిఐ, ఈడీ ఇయే కదా భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలు. మరి మీ దృష్టిగా వచ్చినప్పుడు మరి ఈడీకి తెలీదా? ఇవన్నీ ఈడీ
సామాన్య ప్రజల్లో కూడా వాళ్ళ నిర్వాకం, వాళ్ళ నేరపూరిత మనస్తత్వం, వారి నడవడికి, చెడు నడవడిక మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఈ యొక్క అవగాహన మరి ఈడీకి సిబిఐకి తెలియదని ప్రజలు అనుకోరా? మరి ఆ కర్తవ్య పాలనలో మరి సక్సెస్ కావాలనేది సిబిఐకి ఈడీకి ఉండనక్కర్లేదా? మరి కాబట్టి ఈడీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో ఏమాత్రం మన పరిశోధనలో అవకతవకలు జరిగితే, మన పరిశోధనలో ఏమాత్రం లోపాలు ఉంటే, మన పరిశోధనలో ఏమాత్రం పోతే క్విడ్ ప్రోకో జరిగిందనే అనుమానాలు వస్తే లోకం క్షమించదు. దర్యాప్తు సంస్థల మీద ఇప్పటికే చాలామందికి నమ్మకం సన్నగిల్లింది అని అనుకుంటున్న తరుణంలో మన పాత్ర నిక్కచ్చిగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా అని ధోరణికి రావాల్సింది ఎవరు? సిబిఐ, ఈడీ. అట్లాగే వీళ్ళు ఫైల్ చేసే ఛార్జ్షీట్ల మీద సంపూర్ణమైన న్యాయ విచారణ జరిపించి సత్వరమైన న్యాయం బాధితులకు అందేలాగా చేయాల్సిన గురుతర బాధ్యత ఉండేది. భారత ప్రజాస్వామ్యానికి ఊపిరిలుదే, రాజ్యాంగానికి లోబడి చేసే చట్టాలని ఎవరు గౌరవిస్తున్నారు, ఎవరు గౌరవించట్లేదు, గౌరవించిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన న్యాయస్థానాలు సత్వరమే స్పందించి న్యాయ విచారణ చేపట్టి వెంటనే వీటి మీద తీర్పులు ఇవ్వకపోతే, జస్టిస్ ఆలస్యం అయితే, చివరికి న్యాయస్థానాలు కూడా ప్రజా విశ్వాసాన్ని కోల్పోతే ఈ భారత ప్రజాస్వామ్యానికి రక్షకులు ఎవరని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి న్యాయస్థానాలు, ఈడీ, సిబిఐ పోతే తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి కోట్లాది ప్రజల మన్ననలు అందుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.